తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది 140 స్థానాల్లో పోటీ చేయడానికి బరిలోకి దిగుతుంది అనేది. అంటే 175 నియోజకవర్గాల్లో 140 స్థానాల్లో తెలుగుదేశం పార్టీయే బరిలోకి దిగితే ఇంకెన్ని స్థానాలు మిగులుతాయి అంటే ఇంక 35 స్థానాలని జనసేనకి ఇస్తామని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తుంది. 35 స్థానాలు తీసుకొని సరిపెట్టుకుంటుందా జనసేన, లేదు బీజేపీని కూడా కలుపుకెళ్తామని అంటే కనుక ఆ 35 స్థానాల్లో మళ్ళీ ఒక 5, 10 లేదంటే లాస్ట్ టైం 14 ఇచ్చారు కాబట్టి ఓ 15 అటు ఇస్తే అంటే అప్పుడు జనసేనకు ఒక 20 ఒక 15 వాళ్ళకి ఇస్తే సర్దుకుపోవాలా? నిజంగా అదే కానీ జరిగితే అది గౌరవప్రదమైన పొత్తు ఎలా అవుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కాపు సామాజిక వర్గం పెద్దలు ప్రశ్నిస్తే ఆయన ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది. కాకపోతే ఇంకా సీట్ల పంపకాల విషయంలో ఎటు తేలలేదు కాబట్టి ఇవన్నీ ప్రచారాలు జస్ట్ పుకార్లే కాబట్టి ఆ లెక్క తేలిన తర్వాత తిరుగుబాటును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయా రెండు పార్టీలు? ఆ తిరుగుబాటుని ఎలా సముదాయిస్తారు, ఎలా బుజ్జగిస్తారు అనేది అయితే ఒక అతిపెద్ద పరీక్షగా రెండు పార్టీలకు మారబోతున్నాయి అనేది. మరి ఏం జరుగుద్దో చూద్దాం.